అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యము చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువు. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమ్మీయేలు కుమార్తె అయిన బెత్షెబ వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అని 4 కొడుకుల్ని కంది బెత్షెబ. దావీదు మహారాజుకి ఎంతమంది కొడుకుల్ని బెత్షెబ కంది? 4. ఒక కొడుకుని దేవుడు చంపేశాడు. మీకు తెలుసు. దావీదు మహారాజు 8 రోజులు ఉపవాసం ఉన్నా కుమారుని దేవుడు బ్రతికించలేదు. ఎందుకని బ్రతికించలేదంటే దేవుడికి మరి ఆ దావీదు పాపం ద్వారా కన్నాడని కోపం వచ్చింది. మీకు తెలుసా విషయం అంతా? ఎందుకంటే దేవుడు పాపం ద్వారా వచ్చిందని ఉంచాడు కదా. దావీదు 8 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అయినా కుమారుడు మరణాన్ని ఆపలేకపోయాడు. అలా కుమారుడు చనిపోయాడు. బెత్షెబకి ఇంకెంతమంది పిల్లలు? ఇంకా 4 ఉన్నారు. వాళ్ళలో పేరు షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను. సొలొమోను అందరికీ తెలుసు. ఇతనికి 1000 మంది భార్యలు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు అంట. ఈయనే యెరూషలేము దేవాలయాన్ని కట్టినవాడు. ఈయన యొక్క ప్రాముఖ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈయన జ్ఞానవంతుడని, ఈయన దేవుని శక్తిని పొందుకున్నాడని, యెరూషలేము దేవాలయాన్ని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు ఆకాశము నుండి దేవుని అగ్నిని దింపాడని, మరి ఇంకా దేవాలయంలో దేవుని మహిమ దిగొచ్చిందని ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి సొలొమోను గారి గురించి. మరి బెత్షెబకైన కుమారుల్లో బెత్షెబాకి పుట్టిన 4 5 ఒకడు పోయినా మిగిలిన 4 సొలొమోను వంటి జ్ఞానవంతుడు భూమి మీద పుట్టడు పుట్టబోడని గొప్ప పేరును ఖ్యాతిని పొందుకున్న కుమారుణ్ణి కంది దేవుడు ఒక పేరును సూచించాడు తెలుసా? సొలొమోనుకి ఏమని పెట్టాడు తెలుసా? యెదిద్యా అని పేరు పెట్టాడు. యెదిద్యా అని పేరు పిలవమంటే తనని సొలొమోను అని పిలిచారు. యెహోవాకి బహుప్రియుడని పిలవలేదు, సొలొమోను అని పేరు పెట్టుకున్నారు. నిజంగానే దేవుడు మహాకృప సొలొమోనుకి తోడై ఉంది. ఆయన పరిపాలించిన కాలం అంతా సమాధానంతో పరిపాలన జరిగిందంట. అందుకే అన్ని కట్టడాలు కట్టాడు, మిల్లో కట్టాడు. ఆయన భార్యలందరికీ రాజభవనాలు కట్టాడు. ఎవరి నాళ్ళని భవంతులు రాణివాసాల్లో ఉంచాడు. సొలొమోను బంగారు జలతారు పరుపులు కట్టి కలిగి నాటి మీద పడుకున్నాడు. అన్ని బంగారు సింహాసనాలు, బంగారు పాత్రలో భోంచేశాడు. ఇటువంటి రాజు ఇక బైబిల్లో ఎవరు లేరు. ఈయనే వన్ అండ్ ఓన్లీ గ్రేటెస్ట్ కింగ్ అంటే ఈయనే. అంతే. గాడ్ బ్లెస్సింగ్స్తో అంటే దేవుని యొక్క దీవెలతో గొప్ప కింగ్ ఎదిగింది ఈయనే. కాబట్టి దావీదు మహారాజుకి దేవుడు ఇచ్చిన శాశ్వత కృప ఇతని మీదకి వచ్చి ఇతని వంశావళిలో నుంచి మళ్ళీ రెహబాము వచ్చాడు. రెహబాము తర్వాత అబీ వచ్చి అందరు రాజులు అనేకులు కడుపులో నుంచి వచ్చారు. కానీ సొలొమోను గొప్ప ఖ్యాతిని పొందుకొని ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. చూస్తున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.